నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం. ఇది సమాజాంతరంగం. నేను మీ సిద్ధుగౌడ్. 10 రోజుల్లో 4 సార్లు పెట్రోల్ రేట్లు పెరిగినాయి. 10 రోజుల్లో 4 సార్లు పెరిగితే ఆ 4 సార్లు పెరిగినటువంటి భారం పేదోడి పైన తీవ్రంగా చూపిస్తున్నది. 10 రోజుల్లో ₹7.63 రేటు పెట్రోల్ పైన పెరిగితే ₹8.29 డీజిల్ పైన పెరిగింది. నిన్న వాహనం తీసి ఇంటికి పోయిన వాహనదారుడు తెల్లారి వచ్చి పెట్రోల్ బంక్ నిలబడేసరికి పెరిగిన రేట్లను చూసి ఆశ్చర్యపోతున్నాడు. వాహనం తీయాలా, బస్సు ఎక్కాలా, ఇలాంటి పరిస్థితి వాహనదారుడిపై వచ్చేస్తుంది. పెట్రోలు నిశ్శబ్దంగా పెరుగుతుంది. వినియోగదారుడికి ఎలాంటి ఇంటు ఇవ్వకుండానే రాత్రి నిద్రపోయి తెల్లారి లేచేసరికి సురక రూపంలో చూపిస్తుంది పెట్రోల్ మంట. అసలే ఎండలు మండుతున్నాయి. ఆ ఎండలతోడు ఏసీ కార్లో పోదామంటే పెట్రోల్ మంటకు ఏసీ కార్ కాదు కదా, బస్సు ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రంలో రోజువారీగా చూసినట్లయితే 60 లక్షల లీటర్ల పెట్రోలు, 70 లక్షల లీటర్ల పెట్రోలు వాహనదారులు ఉపయోగిస్తున్నారు. మరి ఈ లెక్క పెరిగిన రేట్లతో కనుక చూసినట్లయితే సంవత్సరంలో 13,733 కోట్ల రూపాయలకు వెళ్ళిపోతుంది వచ్చే ఏడాదికి. అంటే ఇది ఎంత భారంగా మారుతుందో ఒక్కసారి ఆలోచించండి. పెట్రోల్ రేట్లు పెరిగి డీజిల్ రేట్లు పెరిగితే వాహనాల భారమే కాకుండా రవాణా ఛార్జీలు కూడా పెరగడం, బస్సులు ఎక్కాలన్న బస్సు రేట్లు పెరుగుతాయి. లేదంటే నిత్యావసర వస్తువులు రవాణా రంగంలో వస్తాయి కాబట్టి నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. ఈ పెంపకం, ఈ ద్రవ్యోల్బణం భవిష్యత్తు ఎటుకు దారితీస్తుంది? పేదోడు పస్తులు ఉండాల్సిన పరిస్థితేనా? పొదుపు ఎవరు చేస్తారు? ఉన్నోడు పొదుపు చేస్తాడు. కాయ కష్టం చేసి రెక్కలు ముక్కలు చేసుకొని వాడు సంపాదించుకున్నటువంటి డబ్బు 100-200 రోజుకు వస్తే ఆ 200-100 తిండికి ఖర్చులు పోను, ఎడికన్నా పోవాలంటే ఆ పని చేయాలంటే వాహనం అవసరం కాబట్టి వాహనంలో పెట్రోల్ పోసినటువంటి వాహనదారుడు ఇలా నడిచిపోవాల్సినటువంటి పరిస్థితి తలెత్తింది. 10 రోజుల్లో 4 సార్లు రేట్లు పెరిగితే భవిష్యత్తులో ఇంకెన్నిసార్లు పెరుగుతుంది? మరి అమెరికా రాష్ట్రాల్లో కనుక చూసినట్లయితే మనకంటే ఎక్కువనే ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. మరి అక్కడ డాలర్ విలువ కదా, అది డాలర్ తోటి భారతదేశంలో ఉన్నట్టు రూపాయిని కంపేర్ చేసి చెప్తున్నారు కదా. ముడి చమురు పెరిగిందని చెప్పి ఇక్కడ ఈ రేట్లు ఇట్లానే పెంచుకుంటూ పోతే సగటు భారతీయుడు, సగటు పేదవాడు, సగటు మధ్యతరగతి వర్గం వాడు బతికేది ఎట్లా, ఈడ్చేది ఎట్లా? ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు అనేటువంటి పరిస్థితులు తలెత్తితే ఆకలి కేకలకు కారణం ఎవరు అసలు? ఈరోజు మనకు ₹2 కనిపిస్తుండొచ్చు. మొన్న ₹99 పెరిగినటువంటి పెట్రోలు తర్వాత ₹2 పెరిగితే చూడడానికి ₹2 కావచ్చు. కానీ 10 రోజులలో ₹8 పెరిగినాయి కదా. మరి భవిష్యత్తులో ఈ ₹80 అయితే ఏం చేస్తాం? ఎలక్ట్రిక్ వాహనాలను వాడండి అంటారు. ఎలక్ట్రిక్ వాహనాల ధరలు ఏమి తక్కువ ఉన్నాయా? పోనీ ఇప్పటికిప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు కొందామంటే వాటి ధరలు ఎక్కువ ఉండి అది కొనలేని పరిస్థితి, ఉన్న వాహనం నడపలేని పరిస్థితి, కొత్త వాహనాన్ని కొనలేని పరిస్థితి. మరి అలాంటప్పుడు ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు. ఇవన్నీ కాదు, ఏం కొనేటట్టు లేదు, ఏం బతికేటట్టు లేని పరిస్థితి కూడా వచ్చేటువంటి ప్రమాదం తెలుస్తుంది. ఇక గిగ్ కార్మికుల పరిస్థితి చూస్తే ఇంకా దారుణంగా ఉంది. గిగ్ కార్మికుల పరిస్థితి, వాళ్ళు సంస్థతో ఒప్పందం చేసుకుందామో 4 ఏళ్ల క్రితం అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు నడిపిస్తున్నారు. కానీ ఈ పెరిగిన రేట్లు ఏదైతుందో వాళ్ళకు తల మీద భారంగా మారుతుంది. అసలు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వాడు 10 గంటలు కష్టపడితే, గిగ్ కార్మికుడు అనే వ్యక్తి 10 గంటలు కష్టపడితే 700 నుంచి 800 మిగిలితే ఇంటికి రాత్రికి తీసుకెళ్ళి పిల్లలను సాదుకునేటువంటి పరిస్థితి. మరి పెరిగిన పెట్రోల్ ధరలను చూస్తే 700-800 కూడా మిగిలే పరిస్థితి లేదు. చేసిన కష్టంలో సగం అటే పోతుంది, సగమే వస్తుంది. మరి అలాంటి పరిస్థితులు ఎలా? గ్రేటర్ హైదరాబాద్లో 4 లక్షల మంది గిగ్ కార్మికులు ఉన్నారు. గిగ్ కార్మికులు అంటే ఫుడ్ డెలివరీ బాయ్సే కానివ్వండి, లేకపోతే ర్యాపిడ్ నడిపించే వాళ్ళే కానివ్వండి, ఆటో నడిపించే వాళ్ళే కానివ్వండి, లేదంటే క్యాబ్ నడిపించే వాళ్ళే కానివ్వండి. గ్రేటర్ హైదరాబాద్లో చూసినట్లయితే 4 లక్షల మంది ఉన్నటువంటి గిగ్ కార్మికులు రోజుకు 12 లక్షల లీటర్ల పెట్రోల్, డీజిల్ వాడకాన్ని ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఈ 10 రోజులలో పెరిగినటువంటి ధరలతో పోలిస్తే వాళ్ళ పైన రోజుకు 12 కోట్ల రూపాయల భారం పడుతున్నది.
ఇక వాళ్ళకి ఏమొస్తుంది చెప్పండి. ఇలా పరిస్థితి కనుక ముందుకు అలానే కొనసాగినట్లయితే గిగ్ కార్మికులే కాదు, సగటు పేదోడు కానీ సగటు మధ్యతరగతి వర్గం కానీ బతికే పరిస్థితి లేదు. అక్కడ యుద్ధం కాస్త సద్దుమణిగే పరిస్థితులు వచ్చినాయి, కానీ ఇక్కడ మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రాలు విధించేటువంటి ట్యాక్స్ కూడా అధికంగానే ఉంటుంది. నిజానికి గుజరాత్తో పోలిస్తే తెలంగాణలో ఉన్నటువంటి పెట్రోల్ ధర అధికంగా ఉంది. మరి అలా అధికంగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం విధించేటువంటి ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోమని చెప్తున్నారు. పెట్రోల్ కేంద్రం ఆధీనంలో ఉంది కాబట్టి కేంద్రం పెంచేటువంటి ఛార్జీలు తగ్గించాలని చెప్పి రాష్ట్రంలో వేరే పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళు చెప్తున్నారు. ఈ నాయకుల విమర్శలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విమర్శలేమో కానీ సగటు భారతీయుని బతుకు భారంగా మారకుండా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పెట్రోల్ మంట డీజిల్ మంట ఏదైతే ఉందో ఈ చమురు ఇలానే పెరుగుతూ పోతే వాహనాలు రోడ్డు ఎక్కాయి, బతుకు కూడా భారంగా ఉంటుంది. 2 పూటలు తినే పేదోడు 1 పూట తినే పరిస్థితి వస్తుంది. ఉన్నవాడి దగ్గర డబ్బు పొదుపు చేయొచ్చు, కానీ లేనోడు బతకలేడు, బయటికి వెళ్ళలేడు. ఇలాంటి దుర్భర పరిస్థితులను చూడాల్సి వస్తుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ప్రజా సంక్షేమం గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పెట్రోల్ మంట ఏదైతే ఉందో ఆ మంటను తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పెట్రోల్ మంటను తగ్గించడం కోసం ఏ విధంగా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయో ఆ మార్గాలను అన్వేషించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మార్గాలను అన్వేషించి ఆచరణలో చూపిస్తేనే భారతీయుడి బతుకు భద్రత అనేది ఉంటుంది. లేదంటే ఆకలి కేకలు అలమటించే రోజులు ముందు ఉండేటువంటి అవకాశం ఉంది. తర్వాత ప్రజల యొక్క దీనస్థితులను అయ్యో అని చూడాల్సినటువంటిది రోజులు కూడా వస్తాయేమని భయం వేస్తుంది. ఇవాళ రూపాయి 2 రూపాయలు లేకపోతే 99 పైసలు అనేటువంటి ముచ్చట ఏదైతే ఉందో 10 రోజులకోసారి ఇలా 4 సార్లు పెరుగుకుంటూ పోతే సంవత్సరంలో ఎన్నిసార్లు పెరుగుతుంది, ఏడాదిలో ఎన్నిసార్లు పెరిగితే ఇంకో 4 ఏళ్ళలో ఇంకెంత పెరుగుతుంది. కాబట్టి ఈ పెట్రోల్ ధరల పెంపకం ఏదైతే ఉందో దానికి అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే పాత రోజులు వచ్చి ఎడ్ల బండ్లు వస్తాయి, కానీ ఎడ్లే లేవు కదా, పశు సంపదనే లేదు కదా. ప్రయాణం అనేది రవాణా అనేది ఏదైతే ఉందో అది ప్రమాదకరంగా మారేటువంటి ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితులు ముందుకు కనిపిస్తాయి. కాబట్టి పాలకులు కాస్త ఆలోచించండి. ప్రజా సంక్షేమం కోసం భారం లేని రవాణా కోసం ఎలా ఉండాలనో ఆ ఆలోచనలు ఆచరణలో చూపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి వాహనదారులు కూడా అవసరమైతే తప్ప వాహనాన్ని నడపకండి. లేదంటే ఆ పెట్రోల్ మంట నిశ్శబ్దంగా నీ జేబును ఖాళీ చేయడమే కాకుండా నేను అప్పుల ఊబిలోకి తీసుకెళ్లేటువంటి ప్రమాదం ఉంది. అప్పుల ఊబిలోకి వెళ్ళినట్లయితే బయటపడడం కష్టం. నిన్ను నమ్ముకున్న నీ భార్య నీ పిల్లలు వాళ్ళందరి కోసమైనా ఈ పొదుపు మంత్రం అనేది ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. అవసరం ఉన్న కాడ వాహనాన్ని వాడండి, అవసరం లేని కాడ కాలినడక వెళ్ళడానికి ప్రయత్నించండి. అలా అని ప్రభుత్వం కూడా ప్రజలను పట్టించుకోకపోతే ప్రభుత్వాలకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు కూడా వస్తాయి. కాబట్టి ప్రజలు పొదుపు పాటించాలి, ప్రభుత్వం ప్రజల కోసం ఆలోచించాలి. ఇది ఈరోజు టాపిక్. నమస్తే.